ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవియే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. కోరిన కోరికలు తీర్చే సుందరాకాండం 30వ రోజు పారాయణము. జంబుమాలి వధ. హనుమంతుడు తన విధ్వంసంతో చైత్య ప్రసాదాలు కూడా నేలకూల్చాలని నిశ్చయించుకొని మహాచైత్యం మీదకు దుమికాడు. మహోన్నతమైన ఆ భవనం మీద రెండవ సూర్యుని వలె వెలుగుతూ దాని పునాదులను కదిలించి నేలమట్టం చేస్తూనే ఒకసారి స్పాలనం చేశాడు. ఆ ధ్వనికి అక్కడ కాపలా జనం మూర్ఛపోయారు. మరొక మారు సింహగర్జన చేసి రామలక్ష్మణులకు జయం, రాఘవ పాలితుడైన మా ప్రభువుకి స్వస్తి, నేను రామదూతను, శత్రు సంహార సమర్థులను, వాయుపుత్రుడినైన నా ముందు రావణులు 1000 మంది ఆగరు. లంకను ధ్వంసం చేసి సీతాదేవికి ప్రణామాలు అర్పించి మీరందరూ చూస్తుండగా నిశ్చింతగా తిరిగి వెడతాను అని గర్జిస్తుంటే కొందరు చైత్యపాలకులు ఆయుధదారులే హనుమంతుని హింసించడానికి రాగా వారి మధ్య మారుతి గంగానదిలో పెద్ద సుడిగుండంలా కనిపించాడు. వారిని దగ్గరికి రానిచ్చి చైత్య స్తంభం ఒకటి లాగగా ఆ తీవ్రతకు నిప్పు పుట్టి భవనం ధ్వంసం అయింది. వజ్రపాణి అయిన దేవేంద్రుని వలె స్తంభహస్తుడైన హనుమంతుడు గగన వీధిన నిలిచి, ఓ రాక్షసురాల, మహాబలిష్ఠులైన మా వానర వీరులెందరో సుగ్రీవుని ఆజ్ఞానుసారం భూమండలమంతా తిరుగుతున్నారు. ఆ మహావీరులలో కొందరు దశమత్తబాలతో సమానమైన బలం కలవారు, కొందరు బలం 100 ఏనుగులు, మరికొందరు సహస్ర గజబలులు, వాయుబలం ప్రవాహ వేగబలం గలవారెందరో ఉన్నారు. బాడిగోళ్ళు, సుడితిరిగిన దంతాలు, ఆయుధాలుగా కల కోట్ల వానర వీరులతో మా సుగ్రీవ చక్రవర్తి మిమ్మల్ని సంహరించడానికి వస్తున్నాడు. మహాత్ముడైన ఈక్ష్వాకు వంశీయుడు రామునితో వైరం తెచ్చుకున్న మీకు ప్రాణాలు మిగిలవు, ఈ లంక ఉండదు, మీ రాజు అసలే ఉండడు అని గర్జించాడు. ఆ సమయానికి జంబుమాలి వచ్చాడు. వాడు మహాబలిష్ఠుడు, యుద్ధయోగ్యంగా ఎర్ర వస్త్రాలు ధరించాడు. వస్తూనే నారి సారించి వదిలాడు. ఆ ధనుష్టాంకారం కర్ణభేద్యంగా దిక్కులు దద్దరిల్లేలా ఉంది. కరవాహన బద్ధమైన రథం మీద వచ్చి వాడిని చూసి హనుమంతుని ఉత్సాహంతో గర్జించాడు. వాడు వస్తూనే బాణాలు విడిచాడు. బాణఘాతాలకి సూర్యకిరణాలు సోకి శరత్కాలంలో వికసించిన అరుణకమలంలో ఉంది హనుమంతుని వదనం. ఆ దెబ్బతిన్న మారుతి తన పక్కనున్న గండశిల పెకలించగా దాని బాణాలతో పొడి చేశాడు జంబుమాలి. హనుమంతుడు మహావృక్షాన్ని పెళ్లగించాడు. దాన్ని కూడా ముక్కలు చేసి హనుమంతుని మీద బాణాలు వదులుతుంటే మారుతి చేతి కిందన పరిగాయుధం అందుకొని గిర్రును తిప్పి విసిరాడు. జంబుమాలి అవయవాలు సందులూడి జారిపోయాయి. రథం ఆయుధాలు ముక్కలయ్యాయని విన్న రావణుడు మరికొందరు మంత్రిపుత్రులను పంపించాడు. 30వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.